హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు గెస్ట్ సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. అనతి కాలంలోని తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని దిగ్గజ సంగీత దర్శకులతో వర్క్ చేసిన అనుభవం ఆయనది. ఒకప్పుడు టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రస్థానం ఎంతో మరెంతో. ఆయనే సింగర్ పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విశేషాలు కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండం, సూపర్. పార్థు గారు అంటే సంగీత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్న యూత్కి కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ ఒక ఇంటర్వ్యూ చేయాలి, కొన్ని ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే మెమరబుల్ ఉంటాయి, కొన్ని ఇంటర్వ్యూస్ స్పెషల్ ఉంటాయి. కానీ మీ ఇంటర్వ్యూ నాకైతే వెరీ వెరీ స్పెషల్ సార్. ఆ తరంలో మీరు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పాడతా తీయగా బ్యాచ్ కాబట్టి ఈ తరం వాళ్ళకి మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ తెలియాలి. ఈ తరం అంటే ఇప్పుడు నేను అర్జెంట్గా వెటరన్ సింగర్ చేసేస్తాను. లేదు సార్, అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్. సో ఇట్స్ బీన్ మోర్ దెన్ 25 years సిన్స్ ఐ బీన్ హియర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. 96 మీరు అన్నట్టుగా పాడతా తీయగా ఫస్ట్ విన్నర్ నేను. దట్ వాజ్ ఇన్ 96. ఐ వాజ్ డూయింగ్ మై ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్. ఓకే. భగవంతుడి దయ వల్ల ఇలాంటి ఫ్రీలాన్స్ ఇండస్ట్రీలో, దట్టు ఎప్పుడు కొత్త నీరు ప్రవహిస్తూ ఉండేటువంటి ఇండస్ట్రీలో ఇవాళకి బిజీగా ఉండడం అనేది అదృష్టం, గురువుల ఆశీర్వాదం, అంతే. సార్, మీ ద్వారా ఈరోజు మీ గళం ద్వారా కొన్ని పాటలు విన్నా కూడా మా ప్రేక్షకులు చాలా సంతోషిస్తారు. మీకు ఇష్టమైన పాట మొదటగా? అంటే ఇష్టమైన అంటే మీరు ఏదైనా జానర్ చెప్పండి. సినిమా పాట పాడమంటారా, భక్తి పాట పాడమంటారా? మీరు ఒక డిపార్ట్మెంట్ అని కాదు, సంగీతంలో అన్నీ టచ్ చేశారు. అటు డివోషనల్ ఆల్బమ్స్ ఉన్నాయి, మూవీ సాంగ్స్ ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఫస్ట్ మూవీ సాంగ్స్తో స్టార్ట్ చేద్దాం. అయితే నేను మూవీ సాంగ్ అన్నారు కదా, మూవీ సాంగే డివోషనల్. ఇప్పుడు మనకి ఇప్పుడు అంతా రామమయం కదా. అవును సార్. అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది. మీకు ఒక యునీక్ పాట పాడి వినిపిస్తాను. షూర్. ఒక రాముడి మీద సినిమా పాట. ఓకే. కాకపోతే మలయాళం సినిమాలో వచ్చినటువంటి సంస్కృతం పాట. ఓకే. ఇంకా విచిత్రం ఏంటంటే దీన్ని రాసిన వారు కానీ, సంగీతం స్వరపరిచిన వారు కానీ, పాడిన వారు ఎవరు హిందువులు కాదు. రాముడి మీద భక్తి పాట రాసింది యూసఫ్ అలీ. ఓకే. ముస్లిం. కంపోజ్ చేసింది నౌషాద్ గారు, ముస్లిం. పాడింది కేజే యేసుదాస్ గారు, క్రిస్టియన్. అద్భుతమైన రామతత్వం ఉన్నటువంటి పాట. తప్పకుండా సార్. రామా రామా శ్రీరామా జానకి జానే రామా జానకి జానే రామా జానకి జానే రామా 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 జానకి జానే రామా రామా రామ 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 జానకి జానే విషాదకాలే సఖాత్వమేవ భయాంధకారే ప్రభాత్వమేవ. విషాదకాలంలో నా స్నేహితుడివి నువ్వు. ఓకే. గాఢమైన అంధకారంలో వెలుగునిచ్చే జ్యోతివి నువ్వు అని శ్రీరాముడిని ఎవరు ప్రార్థిస్తున్నారు? ఎవరు రాశారు? ఎక్కడ మతాలు, ఎక్కడ కులం? దైవానికి మతంతో నిజమైన ఏ మతము ద్వేషించమని చెప్పదండి. అవునండి. నిజమైన ఏ మతం కూడా అవతల మనిషిని ప్రేమించమని చెప్తుంది తప్ప ద్వేషించమని చెప్పదు. సో అసలు ఆ రూట్స్కి వెళ్తే అది ఒక వేరే టాపిక్ అనుకోండి, బట్ చెప్తున్నా. ఓకే. విషాదకాలే సఖాత్వమేవ భయాంధకారే ప్రభాత్వమేవ భవాబ్దినౌకా త్వమేవ దేవా. ఈ భవసాగరం అనే, ఈ జీవితం అనే భవసాగరాన్ని దాటించే నౌకవి నువ్వు.
భజే భవంతం మనోభిరామా భజే భవంతం మనోభిరామా జానకి జానే రామ 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 జానకి జానే. థ్యాంక్ యూ సో అడిగినట్టు మచ్. సినిమా పాట అయిపోయింది, భక్తి పాట అయిపోయింది, దానికి అన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అది ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత రాముల వారి పైన అతి చక్కటి పాట మీ నోట విన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ కుటుంబ నేపథ్యం సంగీత ప్రపంచానికి చెందిన వారు, అండ్ మీ కుటుంబంలోనే దాదాపుగా 7 ఉన్నానని విన్నాము. సో దాని గురించి ఒకసారి చెప్పు. 7 ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్నారు. ఓకే. మా మేనత్తలు పాడేవారు, అది వేరే. మా నాన్నగారు ఒక్కరికే పాడరు, కానీ ఆయనకి చాలా ఇంట్రెస్ట్ సంగీతం. లేకపోతే కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయ్యుండి ఆయన అందరూ ఇంజనీరింగ్ చదువు, డాక్టర్ చదువు అని ఫోర్స్ చేస్తుంటారు తల్లిదండ్రులు. నువ్వు సింగర్ అవ్వమని చెప్పారు. ఓకే. అసలు ఫస్ట్ ప్రొఫెషన్ మా చిన్నాన్నగారు, మా నేమాని సూర్యప్రకాష్ గారు. నేను ఒక రికార్డింగ్ స్టూడియోలో, అంటే ఇవాళ కొన్ని వేల పాటలు పాడి ఉన్నాను, కానీ ఫస్ట్ రికార్డింగ్ స్టూడియో ఎంటర్ అయ్యి మైక్ ముందు నిలబెట్టింది మా ఆయన. ఆయన చాలా మల్టీ టాలెంటెడ్ అండి. ఆయన మృదంగం ప్లేయరు, తబలా ప్లేయరు, కంపోజరు, సింగర్. ఓకే సార్. మృదంగం ప్లేయర్, తబలా ప్లేయర్గా వాణిజ్యరామ్ గారికి, పి సుశీల్ గారికి ఒక దాదాపు 2-2.5 దశాబ్దాల పాటు కచేరీలు వాయించారు. ఓకే. కంపోజర్గా సినిమాల్లో ఎక్కువ పని చేయలేదు, కానీ దాదాపు 800 పైచిలకు డివోషనల్ ఆల్బమ్స్ కంపోజ్ చేశారు. సౌత్ ఇండియాలో ఇంక్లూడింగ్ యేసుదాస్ గారి దగ్గర నుంచి అటు మీరు నారాయణ స్తోత్రం, వాళ్ళ ప్రియా సిస్టర్స్ వింటారు, అవన్నీ కూడా స్వరపరిచింది మా చిన్నాన్నగారు. నారాయణ నారాయణ జయ గోవింద హరే, ఎవరికి తెలియదు, అవును, అది స్వరపరిచింది మా బాబాయ్. ఓకే. అలాగా బాలుగారు అయితే కొన్ని 100 పాటలు పాడారు. సాలూరు రాజేశ్వరరావు గారికి, పెండ్యాల నాగేశ్వరరావు గారికి జైంట్స్, ఓకే, ఆయన వాళ్ళకి అసోసియేట్గా పనిచేసేవారు. ఐ స్టిల్ రిమెంబర్, నేను 9-10 ఏళ్ళు ఉన్నప్పుడు మా బాబాయ్ ఇంటికి వెళ్ళినప్పుడు రాజేశ్వరరావు గారు మా బాబాయ్ ఇంటికి వచ్చి కార్లో ఆయన పికప్ చేసుకుని వెళ్ళేవారు కంపోజింగ్ సెషన్స్కి. సో ఆయన మూల స్తంభం ఫిల్మ్ ఇండస్ట్రీలో. బాలుగారికి అసోసియేట్గా వర్క్ చేశారు. తర్వాత నేను పాడతా తీగ. తర్వాత మా చిన్నాన్నగారు అబ్బాయి, వాడు ఇవాళ ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ లీడింగ్ రిథమ్ ప్రోగ్రామర్. గత 20 ఏళ్లలో దేవిశ్రీ ప్రసాద్కి రైట్ హ్యాండ్. మీరు వింటున్న అన్ని పాటలు రిథమ్ ప్రోగ్రామ్ చేసేది మా తమ్ముడు కళ్యాణ్. మా రెండో అన్నయ్య, మేము 3 అన్నదమ్ములం. రెండో అన్నయ్య కూడా డ్రమ్మర్, అండ్ అయితే అతను ముందు కెరీర్ మ్యూజిక్ తీసుకోకుండా ఆస్ట్రేలియా వెళ్ళి ఒక 20 ఏళ్ళు బిజినెస్ అది చేసి, ఇప్పుడు మ్యూజిక్ మీద ఆ తపన పోకుండా అవన్నీ వైండప్ చేసి ఇప్పుడు వచ్చి ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్గా తను పర్సూ చేస్తున్నాడు. ఓకే. హీ రీసెంట్లీ గాట్ సమ్ గుడ్ అవార్డ్స్ ఫర్ హిస్ కంపోజిషన్స్ టు. సో అది మా రెండో అన్నయ్య. ఇది మా జనరేషన్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి ఇప్పుడు చిన్నప్పటి నుంచి డ్రమ్మర్, పియానో ప్లేయర్, 80 grades ఫినిష్ చేశాడు. నౌ ఈస్ పర్సూయింగ్ అన్ అండర్ గ్రాడ్ కోర్స్ ఇన్ ఇంగ్లాండ్, యూకేలో. హీ వాంట్స్ టు బే కంపోజర్. నెక్స్ట్ ఇప్పుడు మా చిన్నాన్నగారి కూతురు వైష్ణవి అని అమ్మాయి ఇప్పుడు ఇండియన్ ఐడల్ టాప్ 3లో ఉంది. తమిళ్ సూపర్ సింగర్లో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు పాడింది, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు పాడింది. And she has been touring with Mani Sharma garu and Taman to US in the recent past. Okay. She is an upcoming prodigy, I can say. Oh. 7 మా పెద్దన్నయ్య కొడుకు శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టి పెరిగి వాడు కర్ణాటక సంగీతం మృదంగం కచేరీలు మెడ్రాస్ వచ్చి వాయిస్తున్నాడు. హీఈస్ 12 years old. అమెరికాలో పుట్టి పెరిగి సంగీతం నేర్చుకొని ఇప్పుడు కర్ణాటక సంగీతంలో ఇప్పుడు ఇండియాలో వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. యూజువల్లీ ఇక్కడ ఉన్న సింగర్స్ అమెరికా వెళ్ళి ప్రదర్శనలు ఇస్తారు, బట్ ఫర్ చేంజ్ అన్నట్టు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తారు. చూడండి, సరస్వతీదేవి కృప ఎలా ఉంటుంది తెలియదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పుట్టి నా కొడుకేమో డ్రమ్స్ వాయించి వాడు వెస్టర్న్ వరల్డ్లో వెళ్ళి వెస్టర్న్ మ్యూజిక్ పర్సూ చేస్తున్నాడు. అవునండి. నా పెద్దన్నయ్య కొడుకు శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టి కర్ణాటక సంగీతం పర్సూ చేస్తున్నాడు. ఓకే. అంటే
మ్యూజిక్కి ఏమి భాష ఇళ్ళలు ఏం లేదండి. లేవు. ఎనీ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ డివైన్. సో అవును. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎందులో రాణించగలుగుతారు అనేది ఆవిడ. మీ పాడుతా తీయగా జర్నీ సార్, అసలు మీ లైఫ్లోకి బాలుగారు ప్రవేశం ఎలా జరిగింది, బాలుగారితో ప్రయాణం? బేసిక్గా బాలు గారిని చూడడానికి అప్లై చేశానండి. ఓకే. And అప్పటికి I have won numerous awards at all levels. International, I mean National University Youth Festival, I'm the first winner in Carnatic classical music. ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతంలో నేషనల్స్ ఫస్ట్. ఓకే. సో ఇంకా లయన్స్ చిన్నప్పుడు 10-12 ఏళ్ళు లయన్స్ క్లబ్ల దగ్గర నుంచి నేషనల్ లెవెల్ వరకు ఒక 400 కాంపిటీషన్లు ఎగ్గుంటాను. కాంపిటీషన్ అంటే నన్ను బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఓకే. కానీ అప్పుడు ఫస్ట్ రియాలిటీ షో. ఓకే. ఆ స్థాయిలో ఒక ఈటీవీలో ఒక లెజెండ్. నాకు బాలుగారు అంటే పిచ్చి. ఆబ్వియస్లీ మీ గ్రో అప్ లిస్నింగ్ టు హిస్ సాంగ్స్. ఆయన దగ్గర నుంచి చూడడానికి అవకాశం. ఐ వాజ్ నాట్ రియల్లీ కీన్ అబౌట్ ది కాంపిటీషన్ అండి. ఓకే. నేను బాలుగారిని చూడొచ్చు, ఆయనతో మాట్లాడే అవకాశం వస్తుంది. అప్పటికి బాబాయ్ తీసుకెళ్ళారు 2 సార్లు, కానీ ఆయన ఎక్కడ రోజు 10 పాటలు పాడేటువంటి చాలా వ్యవహారము. బిజీగా ఉంటారు. ఇది ఇంకొంచెం దగ్గర చేస్తుందేమో, ఇంకొకసారి 1-2 సార్లు అయినా ఆయనతో మాట్లాడే అవకాశం వస్తుందేమో. ఆయనతో ప్రయాణం దగ్గరగా చేయొచ్చు అనుకున్నారు. అది మరి ఏ భగవంతుడు నన్ను కృప చూశాడో కానీ ఆ రోజు నుంచి 24 సంవత్సరాల పాటు ఓకే. టిల్ హిజ్ లాస్ట్ డే, ఓకే. ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా కోట్ల మందికి దక్కని అదృష్టం నేను గోపికా పూర్ణిమే ఆయన దగ్గర కూర్చున్నాం ద హోల్ నైట్. ఓకే సార్. అది చాలా అతి కొద్ది మందికి దక్కే అది అదృష్టం. బాలుగారు నాకు ఇచ్చిన గౌరవం అండి. అది అదృష్టం. నాకు చాలామందికి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి పార్దు అంటే బాలుగారికి చాలా ఇష్టము. ఆయన ఏం అడిగినా కాదనడం ఒక ఇది ఉంది. నేను ఎప్పుడు ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇట్. ఎందుకంటే బాలుగారి వ్యక్తిత్వం ఏంటంటే ఆయన కలిసిన ఎవరిని మీరు కలిస్తే మిమ్మల్ని అంతే ప్రేమిస్తాడు ఆయన. ఓకే. సో నాకు తెలుసు అది. ఓల్డ్ మంది ఉన్నారు నాలాగా. నిజమే, నన్ను చాలా ప్రేమించారు. నేను అడిగింది ఎప్పుడు కాదనలేదు. నా స్టూడియోలో 4000 పాటలు పాడాడు. హైదరాబాద్లో వస్తే కీర్తనలోనే పాడాలి ఆయన, పాడతారు. ఓకే సార్. చాలామంది కోపాలు వచ్చాయి. రోజు కష్టం సుఖం, స్టూడియో అప్ ఎంత ఉంది, ఈఎంఐలు కడుతున్నారా, ఒక తండ్రిలాగానే. ఓకే. మా నాన్నగారు నాకు జన్మనిస్తే ప్రొఫెషన్లో ఈయన చెయ్యి పట్టు నన్ను నడిపించిన తండ్రిగానే నేను నమ్ముతాను. అది చివరి వరకు నేను పలికెద భాగవతం అని ఒక రియాలిటీ షో చేశాను. ఓకే. ఫస్ట్ టైం ఒక పద్యాలతో ఒక టీవీ ఛానల్లో 65 వీక్స్ భక్తి టీవీలో చేశాను. ఓకే. దానికి ఫస్ట్ ఫైనల్కి ఆయన జడ్జి. ఫస్ట్ పాడదీగా ఆయన, నేను కంటెస్టెంట్గా వెళ్ళారు. వాళ్ళు నేను హోస్ట్ చేసిన దానికి ఆయన జడ్జిగా వచ్చారు. అండ్ యూ డోంట్ బిలీవ్, రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన అన్న మాట ఏంటి అంటే, నేను తెలుగును బతికించండి అని పోరుతూ పాడుతా తీగల అతి కష్టం మీద ఒక రౌండ్ పెడితే నువ్వేమో మొత్తం ఒక రియాలిటీ షోనే చేస్తూ అలాంటి ఒక షోకి వచ్చి నేను డబ్బులు తీసుకుంటే అంతకన్నా అంటే నీతులు చెప్పేవాళ్ళు ఎంతమంది, ఆచరించే వాళ్ళు ఎంతమంది. రీసెంట్ టైమ్స్లో కూడా అంటే శైలజ గారు కూడా ఆన్ రికార్డ్ కూడా చెప్పారు, బాలు గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అసలు ఆ ఫ్యామిలీలో ప్రతి వాళ్ళు సంస్కారానికి మారిపోయారు, ఇంక్లూడింగ్ చరణ్ గారి దగ్గర నుంచి శైలజ గారితో కూడా నాకు దాదాపు 20-25 ఏళ్ళ అసోసియేషన్. అనేక దేశాలలో మేము కలిసి ప్రదర్శనలు ఇచ్చాం. ఆవిడ కూడా ఎలా ఉంటారంటే, నిన్నే వచ్చాను ఇండస్ట్రీకి అన్నట్టుగా ఉంటారు ఆవిడ. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో. నేను మొన్న ఏదో సిరివెన్నెల గారిది ఒక టాక్ షో సాంగ్ షూట్ చేస్తుంటే ఆవిడ వచ్చి నేను ఏం పాడాలి, ఎన్ని గంటలకు రావాలి, మీరు కరెక్ట్గా చెప్తే నేను ఒక అరగంట ముందు, అంత టైం పంక్చువాలిటీ, ఆర్గనైజ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్, ఆర్గనైజ్ చేసే కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పడము, ఇది ఒక ట్రూ ప్రొఫెషనలిజం అండి. సో మనము సమయ పాలన అనేది ఒకటి. నేను కూడా కొంచెం లేట్ అయ్యాను ఇప్పుడు, కానీ ఐ కమ్యూనికేటెడ్ టు యూ, ఐఎమ్ గెటింగ్ డిలేడ్ అని నేను చేస్తూ ఉన్నాను. మనం లేట్ అవ్వచ్చు, ఎమర్జెన్సీలు వస్తాయి ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఇంకొకటి. కానీ అట్లీస్ట్ వీ షుడ్ కమ్యూనికేట్ సో దట్ వీ గివ్ రెస్పెక్ట్ అదర్స్ టైమ్ టు. అది అక్కడి నుంచి బాగా నేర్చుకున్నాను. అలా ఒకటి కాదులండి, మొత్తం ఆ కుటుంబమే, శ్రీపతి పండితారాధ్యుల కుటుంబమే సంస్కారానికి
నిలువెత్తు నిలువెత్తు నిదర్శనం, మారుపేరు కూడా. సార్ అంటే ఒకానొక టైంలో బాలు గారే ఈ మాట అన్నారని కూడా తెలుసు, మీరు కూడా చాలాసార్లు చెప్పారు. ఏంటంటే మీ ద్వారా అంత కష్టతరము క్లిష్టతరమైన సాంగ్ మీరు పాడిన తర్వాత ఆయన అన్ని స్టేజ్లో కాన్సర్ట్లో పాడడం మొదలుపెట్టారు. అది ఏం లేదండి, పాడుతా తీగ ఫైనల్లో నేను వేదం అనువాదం పాడాను. దానికి నాకు ఫైనల్స్ విన్ అయ్యాను. అది ఇప్పుడు బాలుగారు ఎప్పుడో చెప్పారు నాకు బేసిక్గా, కానీ నేను ఎప్పుడో దాన్ని బయటకు చెప్పను. అది కరెక్ట్ కూడా కాదు, ఎందుకంటే ఆయన కొండ, నేను ఎలుక. సో ఆ స్థాయి మనిషి ఏదో కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఇవాళకి అదృష్టం ఉందని సరిపెట్టుకోవడం తప్ప. కానీ బేసిక్గా మొన్న శైలజ్ గారు రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు వేదం అనువాదం గురించి ఆవిడ మాట్లాడుతూ ఆవిడ చెప్పారు స్టేజ్ మీద, ఇది మాకు మా పార్దు మొదలెట్టాకనే, పార్దు ఫైనల్లో పాడాకనే అన్నయ్య కూడా కచేరీలో పాడడం మొదలెట్టారు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పాట ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ షోస్. ప్రతి కాన్సర్ట్లో ఈ పాట లేకుండా ఆయన కాన్సర్ట్ కూడా కాదు అన్న కూడా ఉంది. సో ఇప్పుడు కూడా నేను ఆయన లాస్ట్ కాన్సర్ట్ వేదం అనువాదం కానీ పుణ్యభూమి నా దేశం కానీ పాడతారు. నేను ఇన్వేరియబులీ నన్ను వేదం అనువాదం పాడకుండా వదలరు జనం. సో మీ ద్వారా ఏమైనా పల్లవి? సాగర సంగమమే ఒక యోగం, నిరిజనిదమగా గదమగరిజని నిరిజనిదమగా మదని సరే సగారి మగదమగ మదని సాని ధని మదగ మరిగస. సాగర సంగమమే ఒక యోగం, క్షార జలధులే క్షీరమునాయే, ఆమదనం ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే, పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలై మ్రోగా, వేదం అణువణువున నాదం. సూపర్ సూపర్ సార్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుకున్నారు. ఆయనతో అసలు మీ పరిచయం ఎలా సార్? ప్రయాణం ఎన్ని సంవత్సరాలు చేశారు? ఇంత సంగీత ప్రస్థానంలో ఆయన మీకు ఇచ్చినటువంటి బెస్ట్ మూమెంట్ అండ్ కాంప్లిమెంట్ అంటే మీరేం చెప్తారు? సిరివెన్నెల గారి గురించి చెప్పాలంటే అది ఇంకా పెద్ద ఎపిసోడ్. బాలుగారి కన్నా ఎక్కువ అసోసియేషన్ నాకు యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారి దగ్గర చదువుకున్నాను కాకినాడలో ఆయన వర్క్ చేసినప్పుడు. ఆయనకి మొట్టమొదటి పాట ఏ పాట అయితే విశ్వనాథ్ గారు విని అవకాశం ఇచ్చారో మొదట నేర్చుకున్నది నేనే. సో మా స్కూల్కి వచ్చి ఆయన పాఠాలు చెప్పేవారు. తర్వాత ఇండస్ట్రీలో యాక్చువల్గా నేను సినిమాల్లో పాడిన చిరంజీవి గారికి పాడింది కానీ వెంకటేష్ గారు పాడింది ఇవన్నీ ఎక్కువ పాటలు ఆయనవే. అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఆయనతో కూడా చివరి ఇంటర్వ్యూ నేనే చేశాను. ఇప్పుడు మేము జగమంత కుటుంబం అని ఒక సిరీస్ చేసాము. దెన్ వీఆర్ కమింగ్ అప్ విత్ సిరివెన్నెల అంతరంగం అని ఇంకొక సిరీస్తో వస్తున్నాము. సో సిరివెన్నెల గారితో లాస్ట్ 2 days ఇంటర్వ్యూ నేనే చేశాను. నేను బాబాయ్ అని పిలుస్తాను. నేను కంపోజ్ చేస్తున్న ఒక సినిమా, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సినిమాకి కూడా ఒక పాట రాసిచ్చారు లాస్ట్లో ఆయన. సో అలాగా చాలా అనుబంధం ఉందండి. అది కూడా ఇంకా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ పీపుల్ హ్యావ్ లెఫ్ట్ అస్. ఇప్పుడు విశ్వనాథ్ గారు లాంటి మహానుభావుని కోల్పోవడం బాధే అయినా కూడా సీతారాం శాస్త్రి గారు, బాలు గారు వెరీ అన్టైమ్లీగా వెళ్ళిపోయారు. సో దట్స్ ఎ బిగ్ లాస్, నాట్ just for the public, not just for the industry, but for every music lover. శాస్త్రి గారితో మీకున్న అనుబంధంలో మీ వర్క్ పరంగా ఆయన మీకు ఇచ్చినటువంటి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అవ్వచ్చు, ఒక మూమెంట్ షేర్ చేసుకోమని అడిగితే మీరు నేను యాక్చువల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సీను సినిమాలో నేను వెంకటేష్ గారికి ఒక మంచి పాట పాడాను. అల్లో నేరేడు కళ్ళ దానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా,
హల్లో వర్ణాల పూల బాణ నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా. నేను చిత్ర గారు కలిసి పాడాము. అయితే నేను ట్రాక్ పాడేశాను. అన్ని పాటలకి పాడినట్టే మణిశర్మ గారి దగ్గర అసోసియేట్గా వర్క్ చేసేవాడిని. ట్రాక్ పాడేశాను. ఇంకొక పాట ఏదో కంపోజింగ్ అవుతుంది సురేష్ గెస్ట్ హౌస్లో. నేను మణి గారు శాస్త్రి గారు కూడా ఉన్నారు. ఇంకో పాట ఏదో రాస్తూ మణి ఆ పాట అయిపోయిందా వాయిస్ మిక్సింగ్ లేదు రేపు హరిహరన్ వస్తున్నారు పాడుతున్నాడు. హరిహరన్ ఏంటి మళ్ళీ మణి అచ్చ తెలుగు అల్లో నేరేడు కళ్ళదానా అని అచ్చ తెలుగు వాడు బాగా పాడాడు కదా వాడు ముంచేయచ్చు కదా. మీ శిష్యుడని మీరు అన్ని సపోర్ట్ చేస్తారండి సరిగ్గా పాడమని చెప్పండి వాళ్ళు అని మణి గారు అని. అప్పుడు ఆయన కూడా సరిగ్గా పాడితే నేను ఉంచేస్తానంటే నువ్వు టైం వాడికి పాడతారని. సో తర్వాత మణి గారి దగ్గర ఉండి ఆయన కావాల్సినట్టు పాడించుకున్నారు. అలాగా ఆ సాంగ్ వాజ్ బేసికలీ అంటే అది కాంప్లిమెంట్ అనొచ్చు. తర్వాత కాలంలో వరే అబ్బాయి మరీ తెలుగు స్పష్టంగా పలికేస్తున్నావురా ఈ రెండు పలికిరాదు అని అలాగా. సో మీ అదృష్టం అని చెప్పాలండి. ఎందుకంటే వేటూరి గారితో అనుబంధం కావచ్చు, సిరివెన్నెల గారితో మీ అనుబంధం కావచ్చు, విశ్వనాథ్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారితో అనుబంధం. మరి వేటూరి గారితో మీ ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఆయనతో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే మీరు ఎలా చెప్పాలి? అన్నిటికీ మూల కారణం మణిశర్మ గారి దగ్గర పనిచేయడం అండి. అందుకని నేను మణిశర్మ గారికి ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను నేను. సో నేను ఐ హ్యాడ్ ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ సో మెనీ లెజెండ్స్. ఏంటి నాట్ జస్ట్ రైటర్సే కాదు, నేను సింగర్స్ ఎంత ఇప్పుడు ఇండస్ట్రీకి అప్పుడే వచ్చిన ఒక కొత్త సింగర్కి మీరు పొద్దున్న లేస్తే ఆశా భోన్స్లేతో సోను నిగమ్ శంకర్ మహాదేవ్ వీళ్ళందరికీ పాట నేర్పించాలి నేను. ఉదిత్ నారాయణ గారికి ఇప్పుడు రామజలకం ఇవన్నీ వాయిస్ మిక్సింగ్ నేనే చేసామండి. సో హరిహరన్ గారితో సరే ఇంక బాలు గారు చిత్ర గారు వాళ్ళ అలాగా సుఖ్వీందర్ సింగ్ అలా ఎంతో మహానుభావులు. అయితే రైటర్స్తో ఎక్కువ ఎందుకు పనిచేయాల్సి వస్తుందంటే కంపోజింగ్ అసిస్టెంట్గా ఒక ట్యూన్ కంపోజ్ అయిపోయాక ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అసోసియేట్ నా మీద ఉంటుందన్నమాట. నేను ట్యూన్ పాడుతూ ఉండాలి. వాళ్ళు ఇప్పటిలాగా రికార్డర్ చేసుకుని రాసేవారు కాదు. అంటే నేను పాడేవాడిని ఉన్నాను కదా నువ్వు రావయ్యా నాతోటి అని వేటూరు గారు కారు ఎక్కించుకుని ఊరంతా తిరుగుతుండేవాళ్ళు. ఊరంతా ఏంటి ఆ లైన్ ఏంటి ఈ లైన్ ఏంటి ట్యూన్ ఏంటి అని అలా ఒక 6 సంవత్సరాల పాటు ఆయన మంచి భోజన ప్రియుడు. మధ్యలో ఆగిపోయి ఎక్కడో ఒక మిరపకాయ బజ్జీలు మళ్ళీ లేకపోతే ఒక భోజనం చేస్తూ సగంలో ఆపేసి నువ్వు ఇక్కడ పెరుగన్నం తినకే పెరుగన్నం వేరే చోట తిన్నావు అక్కడ ఏంటి భోజనం మొత్తంలో పెరుగన్నం కోసం ఇంకో హోటల్కి వెళ్ళాం. అలాగా రకరకాల ఎక్స్పీరియన్స్. రోజు ఆయన ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మనకి కూడా బోర్డు వయసు ఫుల్గా తినేవాళ్ళం. అన్నిటికీ ఆయన బిల్స్ పే చేస్తుంటే ఒక రోజు పొరపాటున ఆయన మేము ఇద్దరు కలిసి లంచ్ చేసి ఆయన చేయి కడుక్కోవడానికి వెళ్ళారు. ఆయన నేను పర్స్ తీసి ఇచ్చాను. తిట్టారు అండి ఆ రోజున నన్ను. అంత పెద్దవాడు అయిపోయావు నువ్వు, ముందు పెద్దవాళ్ళని గౌరవించిన. సార్ నేను ఏం చేశాను సార్, నువ్వు పర్స్ తీస్తావా, నువ్వు అంత మగాడు అంత పెద్దవాడు అయిపోయావు నువ్వు, ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు నా దగ్గర, ఎప్పుడు ఇలా చేయ పిల్లాడిలాగా మేము ఉండాలి, మేము పెట్టాలి, మీరు తినాలి, తినే వయసులో ఉన్నారు ఏంటి నువ్వు పెద్ద ఇప్పుడు బాబు తిట్టగలి స్వామి మళ్ళీ డబ్బులు తీస్తే కదా ప్రాబ్లం తీయలేండి. అలా ఒక్కటి కాదండి చాలా మల్టిపుల్. మీరు అవన్నీ కదిపితే బోల్డ్ పుస్తకాలు రాసుకుంటూ ఉండాలి. చిరంజీవి గారితో అసోసియేట్ ఎలా ఉండేది సార్? హీ సచ్ లవ్లీ పర్సన్ అండి. ఆయన ఎప్పుడు ఆయన ఎవరు మెగాస్టార్, నేనెవరు, ఆఫ్టర్ ఆల్ ఒక అసోసియేట్, అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి, ఒక 1-2 ఏళ్ళు అయ్యి ఉంటుంది. ఐఎమ్ నో బడీ రైట్. సో అలా కాకుండా ఆయన బాలు గారు చిరంజీవి గారిలో ఏకైక క్వాలిటీ ఏంటంటే వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తారు. ఓకే, ఇప్పుడు మీరు స్టార్ యాంకరా, లేకపోతే మీరు ఇప్పుడు అమెచ్యూర్ యాంకరా, ఇప్పుడే వచ్చారా, లేకపోతే మీకు సక్సెస్ ఉందా లేదా, ఇవి దే డోంట్ మ్యాటర్ టు దెమ్. ఓకే సార్, వాళ్ళు మీరు మనిషి మీతో బాగున్నారా, ఎలా ఉన్నారు, తప్పుడు ఎలా ఉన్నారు. సో ఆయన ఎక్కడున్నా భారత ఆయన పిలిస్తే ఆయనే పిలిచి గట్టిగా ఇక్కడ నేను ఇక్కడ పాడదు ఇక్కడ చాలా చాలా
దే విల్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్ మిగతా హీరోలతో కంపేర్ చేస్తే. ఓకే, చిరంజీవి గారికి మీరు పాడినటువంటి సాంగ్లో మీకు ఇష్టమైన పాట? బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ, ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈయమ్మ, పింఛం కుంచగా మారని మురిపించే చిత్రం చూడని, వీరి వీరి గుమ్మాడి వాడి పేరేంటమ్మా అమ్మాడి. ఓ తర్వాత నేను యాక్చువల్గా హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో, మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో, చలి చలిగా ననిన నీడే ధార పోషా. మంచి పాట అది. అది చివరి వరకు నాదే ఉండాలి ఫర్ సమ్ రీజన్స్. కానీ చాలా మంచి పాట సార్ అది కూడా. ఆ పాట యాక్చువల్గా మెగాస్టార్ వాంటెడ్ మై వాయిస్, చిరంజీవి గారు హీ వాంటెడ్ మై వాయిస్. అనే సంగీత ప్రయాణంలో, మీ సంగీత ప్రయాణంలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి ముద్ర ఉంటుంది అంటే అది డెఫినెట్గా అది స్పెషల్ మీ లైఫ్కి. మరి ఆయనతో పరిచయము, ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఒకసారి క్రిస్పీగా మా ప్రేక్షకుల కోసం. విశ్వనాథ్ గారి పాటలు శంకరాభరణంతో నా జర్నీ స్టార్ట్ అయింది. మీరు 5 ఏళ్ళప్పుడు సంగీతం అన్నారు కదా, అది మా శంకరాభరణం క్యాసెట్ విని ఆ పాటలు నేను విని పాడుతుంటే మా నాన్నగారు ఓహో వీడి పాడతాడు, పాట వస్తుందని అప్పుడు ఆయన గ్రహించారు అనమాట. తర్వాత ఆ మహానుభావుడితో నేను దాదాపు మొన్నటి వరకు అంటే 20 ఏళ్ళు పనిచేశాను ఇంచుమించుగా. చివరిలో అయితే లాస్ట్ స్వరాభిషేకంలో నేషనల్ అవార్డు వచ్చిన కుడి కన్ను అదిరినే ఒక 2 పాటలు కంపోజ్ చేశాను. ఓకే. తర్వాత ఆయన ఎప్పుడు తర్వాత కాలంలో ఎప్పుడు ఆయనకి ఏ పాట కంపోజ్ చేయాల్సి వచ్చినా పార్సారథి ఎక్కడ ఉన్నాడు పిలవండి అనేంతటువంటి అభిమానం. నేను వెళ్తే ఇంక మీ ఇద్దరం ఆయన వేరే ప్రపంచంలో ఉంటుందన్నమాట. ఆయనకి సంగీతం అన్నా సంగీత కళాకారులన్నా అంత ఇష్టం. అసలు సంగీత కళాకారులు ఉంటే చుట్టుపక్కల ఇంకెంతమంది ఉన్నా కూడా ఆయనకి ఏమీ కనిపించేవి కాదు. ఆయనకి ఎంతసేపు తెలుసుకోవాలని జిజ్ఞాస. అది ఏ రాగం, ఇది ఏ కీర్తన, ఇది ఎవరు రాశారు, ఇది ఈ రాగంలో ఏం వస్తుంది, ఈ రాగంలో మన సినిమాల్లో ఏమైనా పాటలు ఉన్నాయా. సో ఆయనకి అది అసలు నేను ఆయనతోటి నాకేంటంటే ఎప్పుడు చూసినా బాలుగారిని విశ్వనాథ్ గారిని ఎప్పుడు చూసినా ఎక్సైట్మెంట్. ఎందుకంటే వాళ్ళతో అంత టైం స్పెండ్ చేస్తామని మనలాంటి వాళ్ళు అనుకోరు. అది మీకు మాత్రమే దక్కిన అదృష్టం. అది చివరిలో కూడా ఆయన వస్తూ ఉండవయ్యా కాస్త కాలక్షేపం అవుతుంది అన్నారు. అదే లాస్ట్. నేను తర్వాత మళ్ళీ వెళ్ళలేకపోయాను. అంటే అఫ్కోర్స్ ఆయన వెళ్ళిపోయే ముందు అగైన్ శాస్త్రి గారు గురించి ఆయన్ని లాస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే, విశ్వనాథ్ గారిని. ఆయన మీకు ఇచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? అంటే అడిగితే మీరేం చెప్తారు? ఒక్కటే లైన్. ఆయనకి స్వరాభిషేకంలో ఒక పాట కంపోజ్ చేసిన తర్వాత యాక్చువల్గా శివాష్టపది అని ఇంకొక సినిమాకి కంప్లీట్గా 8 పాటలు వేటూరి సుందరామూర్తి గారు రాసి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో, నా మ్యూజిక్ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా. మా ఆడిటర్ నాకు అన్నయ్యలాగా విజయ్ కుమార్ గారిని ఆయన నిర్మాణ సారథ్యంలో. అంతవరకు అదృష్టం ఉంది. దానికి వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటే కూడా స్పెసిఫికలీ విశ్వనాథ్ గారు వాంటెడ్ మై ప్రెజెన్స్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఇప్పుడు నౌ వీఆర్ రిలీజింగ్ ఇట్ యాజ్ ఒక ఆల్బమ్ లాగా. అవన్నీ చేసిన ఒక సందర్భంలో ఒకసారి ఒక పాట లిరిక్ ఇచ్చారు, పెట్టారు, వచ్చి కంపోజ్ చేసాక ఒకసారి ఇలా పెట్టి ఒక 15 ఏళ్ళు ముందు వచ్చి ఉండొచ్చు కదా నువ్వు అన్నాడు ఆయన. అంతకంటే ఒకటే లైన్ ఇంకా దట్స్ ఇంక మీరు అంతకన్నా కాంప్లిమెంట్ ఏంటి? మీరు ఇష్టమైన పాట అంటే మీరు ఏది పాడగలరు? కంటి ముక్కంటి నగరు గంటి, కంటి నగధరుని ఇంటినే గంటి, కాశికాపురి గంటి, కంటి మిన్నేటి ఝరుల సుడులునే గంటి, కంటి నిండార తానమాడిన తల్లి గంగా భవాని గంటి, కాశికాపురి గంటి, కంటి ముక్కంటి నగరు గంటి. ఇది ఆయన రాసిన ఫస్ట్
స్క్రిప్ట్ ఆయన నాకు పొద్దున్న 7:30కి ఫోన్ చేసి 4 లైన్లు రాసుకో ఓకే. అని, ఇది ఎలా పాడతావు పాడన్నారు. కంపోజింగ్ ఇది 20 ఏళ్ల క్రితం విషయం. నాకు కంపోజింగ్ కూడా ఏమీ తెలియదు, అంటే ఇప్పుడు తెలుసని కాదు, అప్పుడు అసలు అది ఎంత నచ్చిందంటే ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడల్లా ఇదే ఒకసారి కాసి పాట పాడంటారు. విషయం ఇంకొక అదృష్టం ఏంటంటే నేను ఆయనకి నేను చేసిన పాటలు ఎక్కువ శాతం ఆయనే రాశారు. చాలా తక్కువ. కుడి కన్ను అదరనే పాట కంప్లీట్గా రిటర్న్ బై విశ్వనాథ్ గారు. కుడి కన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాతురులు, కుడి కన్ను అదిరనే కూడిన తరుణాన. అయితే నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే అదే సినిమాలో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. లయ బావగారిని వెళ్ళగొట్టేసి తన క్రెడిట్ అంతా తన మొగుడికి ఇప్పించుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లాప్స్ అన్నీ తిడతారు అందరూ. గుడిలో శివుడు ఉన్నంతసేపే నందికి విలువ, లేకపోతే నందికి విలువ లేదని ఒక డైలాగ్ ఉంటుంది. అది నాకు ముందు ఒక రియలైజేషన్ పాటని నా ముందు పెట్టి, కన్న వెలుగంతా కన్నుల మహిమేనని పిచ్చిగా తలిచావు తుమ్మెద, మిన్నగా పైనున్న సూర్యుడు మహిమేనని బొత్తిగా మరిచావు తుమ్మెద. చీకటి ఉందనుకోండి, మన కళ్ళు పూర్తిగా పనిచేస్తున్నా మనకేం తెలియదుగా. సో అంతా మన కళ్ళ ప్రతిభ అనుకోవడం పొరపాటు, అంతా నీ ప్రతిభ అనుకోవడం తప్పు. నిన్ను చేపట్టుకు నడిపించిన వాళ్ళు ఎవరు, నీకు ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు, అదే ఆ సినిమాకే కాదని మన జీవితానికి కూడా వర్తిస్తుంది కదా. సో ఆ పాట కంపోజ్ చేసింది నాకు లతా మంగేష్కర్ గారి పాట ఒకటి రెఫరెన్స్ ఇచ్చి, రేనా బీత్ జాయ్ అలా వస్తుందేమో చూడు అని, ఆ రాగంలో వస్తుందేమో చూడు. ఎంతో చాలా టెస్టులు ఉంటాయి. ఈ రాగం ఏంటి, ఆ రాగం ఏంటి, ఆ పాట ఏంటి, ఈ పాట ఏంటి, అందులో వస్తుందేమో చూడు. అన్ని రెస్ట్రిక్టెడ్ మధ్య మనం ఫుల్లీ ఎక్విప్డ్గా ఉండాలన్నమాట. ఇందరికి వెళ్తే శస్త్రాలన్నీ పెట్టుకుని మనం నేర్చుకున్న సంగీతాన్ని అంతా ఒకసారి దులిపి వెళ్ళాలి. కానీ ఛాలెంజింగ్గా ఉంటుంది చాలా. ఆ పాట నాకు చాలా ఇష్టం. కన్న వెలుగంతా కన్నుల మహిమేనని పిచ్చిగా తలిచావు తుమ్మెదా, మిన్నగా పైనున్న సూర్యుడు మహిమేనని బొత్తిగా మరిచావు తుమ్మెదా. అద్భుతం అన్న, అద్భుతం. ఈ పాటకి ఆయన అలా లేచి వచ్చి ఒకసారి నా భుజాల్లో, ఒక 15 ఏళ్ళు ముందు వచ్చి ఉండొచ్చు కదా. బెస్ట్ కాంప్లిమెంట్, మీ లైఫ్లో అది మర్చిపోలేని అనుభూతి. అండ్ మీ కెరియర్లో అన్న, అంటే అది నేటి తరం కావచ్చు, మీ జనరేషన్లో కావచ్చు, అంటే మీరు ప్రస్తుత జనరేషనే, బట్ హ్యాజ్ ఎ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. మణిశర్మ గారి దగ్గర ఎక్కువ సంవత్సరాలు మరియు ఎక్కువ సినిమాలకి పనిచేసిన రికార్డ్ అది మీకే ఉంది. ఇప్పటికే నాకే ఉంది. ఇప్పటికీ మీకే ఉంది. సో అసలు మణిశర్మ గారితో మీ అనుబంధం, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఒక్క మాట నేను ఎప్పుడు చెప్పేదే, గురువులు, నేను సంగీతం నేర్చుకున్న గురువులు నాకు శాస్త్రాన్ని బోధిస్తే మణిశర్మ గారు గురుస్థానంలో నాకు ఒక టెక్నిక్ బోధించారు. అంటే ఆయనతో పని చేయడమే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీ మ్యూజిషియన్, బికాజ్ ఈజ్ సచ్ ఎ జీనియస్. గమకం, పాడే విధానం, వాల్యూమ్ కంట్రోల్స్, ఒక పాట ఒక జానర్లో అసలు నేను చాలా రాగా ఉండేది నా సింగింగ్ కూడా. నాకు ఆయన ఫుల్గా తిట్టి చెప్పేవారు. ఎందుకు తిడుతున్నారో తెలిసేది, కానీ దెర్ యూస్ టు బి పాయింట్. వెళ్ళి మనం ఆలోచిస్తే, ఓహో ఇంత, ఎందుకంటే ఆయన స్థాయి అలా ఉండేది. శృతి అనేది ఒక మాస్టర్ అండి. పైనుంచి వచ్చి ఇది జీ షార్ప్లో ఉంది అంటే జీ షార్ప్ హార్మోనియం పెడితే అసలు ఎలాగా అనేది తెలియదు. కానీ ఆయనతో పని చేసి ఇంచుమించుగా మనకి అది అలవాటైపోతుంది. ఒక ఆస్పెక్ట్ కాదండి, ఒక శృతి అవనివ్వండి, ఒక వాల్యూమ్ కంట్రోల్ అవనండి, ఒక జానరల్ ఈ పాట ఇలా పాడాలనివ్వండి, ఇవన్నీ సింగింగ్ పరమైన వ్యవహారాలు అయితే ఆర్కెస్ట్రేషన్ ఇంకా మాస్టర్, రికార్డింగ్ మాస్టర్. ఒక వీణ బిట్ లేకపోతే ఒక షెహనాయ్ బిట్ ఒక నోట్స్ ఇచ్చేస్తే విద్వాంసులు వాళ్ళ సీజన్డ్ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళు ఒకలా వాయిస్తారు, కానీ ఆయన దగ్గరుండి ఆ వీణ బిట్టో ఆ షెహనాయ్ బిట్టో వాయిస్తే అది వేరే కలర్ వస్తుంది.
ఇప్పటికీ నేను ఏదైనా కంపోజ్ చేసినా కూడా ఆయన ప్రభావం చాలా ఉంది. సో అల్టిమేట్గా ఒకటే మాట అండి, నాకు నా కెరియర్లో పాడుతా తీయగా అనేది ఒక అదృష్టం అయితే, మణిశర్మ గారి దగ్గర నేను దాదాపు 5-6 సంవత్సరాలు ఒక 50 సినిమాలకి పనిచేయడం అనేది ఇంకొక భగవంతుడిచ్చిన ఒక గొప్ప అదృష్టం. ఆయన దగ్గర పనిచేయడం వల్లే ఇవాల్టికి ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా, అంటే పీపుల్ రెస్పెక్ట్ యూ ఫర్ వాట్ యు ఆర్ అంటారు కదా, అవును సార్. అలా ఏమాత్రమైనా కొంచెం కొద్ది గొప్ప గౌరవం ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్ సింగర్స్ అందరూ అభిమానించిన, కొద్దిపాటి గౌరవం చూపించిన, అదంతా ఆయన దగ్గర పనిచేయడం వల్ల నేర్చుకున్న విద్య వల్లే. మణి గారి పాటల్లో మీకు ఇష్టమైన పాట అంటే చాలా ఏదైనా మచ్చుతనుకో ఒకే ఒక పాట. తరనన్న తానే తానానేనే, తరనన్న తానే తానానేనే, తానాని నానా తానానా, తానాని తానా తానానా. అది చిన్నపిల్లకి వెంకటేష్ గారు పాడతారు. ఓకే. ఆ ట్యూన్లన్నీ, అందుకే నాకు ఎంత ట్యూనే గుర్తుంది చూడండి, నేనే పాడాను ఆ ట్యూన్లన్నీ, ఇలాగే పాడతాను. ట్యూన్ ఇది ఇస్తే పర్వాలేను నీ సందామామ అని రాశారు, శాస్త్రి గారు రాశారు అనుకుంటాను. ఓకే. చరణంలో తానన తానన తాన తానన 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 తానన, అంటే ఇప్పుడు ఇలా పాడితే ఇంటర్వ్యూలో ఏదైనా ఒక మంచి పాట ఫుల్ సాంగ్ పాడొచ్చు కదా అని మీరు అడగచ్చు, కానీ మీరు మనసుకు నచ్చిన పాట అన్నారు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. దేర్ సో మచ్ ఆఫ్, అంటే ఆయన కాంపోజిషన్స్ అన్నీ కూడా ఎంత డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. సరి సరి నటనలవో చెలియా బెరుకుల బెట్టు సరి, అరవిరి సొగసుల నా సఖియా అలకలు చాలు మరి, మొగుడుది రాజరికం తానని తానని తారరి నానని తారని తానని తరి తరరి నాని తరిని నాని తరిరి నాని తరరని, అలా ఏదో ఒక క్రొమాటిక్ నోట్ వస్తుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. నేను మనోహరంలో ఎంత ఒక కవ్వాలి టైప్లో ఉంటుంది. నేను మీకు ఫేమస్ సాంగ్స్ ఏం చెప్పట్లేదు, రామచిలకమ్మలు ఇవన్నీ అందరికి తెలిసినవి కాకుండా ఇప్పుడు సరి నటన మీరు వినండి. మనోహరం సినిమాలో ఒకటి కల్పన పాడింది, అందులోనే నేను చిత్ర గారు ఒక పాట పాడాం. పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు, అచ్చా మీ గడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు, వచ్చినాయమ్మ కలువలు విచ్చినాయమ్మ, పిండి వెన్నెల వండి వార్చిన వెండి ఇసకల్లో, తెల్ల మబ్బుల వెళ్ళా వేసిన పిల్ల కాలువల్లో, వచ్చినాయమ్మ కలువలు విచ్చినాయమ్మ. వేటూరు గారి విశ్వరూపం ఈ పాట. ఆ సరోద్ ఒక బిట్ ఉంటుందండి. ఓకే. చెప్తున్నాం కదా, మళ్ళీ మీరు నన్ను వేరే ఉంటే ఇంటర్లింక్ అయిపోతున్నాను, అంటే థాట్స్ అన్ని కుమ్మేసుకుంటూ ఉంటాయి అనమాట. సో ఆల్ ఇన్ ఆల్ హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ టాలీవుడ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అంటే మనము మనీ సార్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారండి, ప్రస్తుతము ఉన్న సంగీత దర్శకులు పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో కేవలం 1-2 ప్రిఫర్ చేసి వాళ్ళకు మాత్రమే సినిమాలు కంటిన్యూగా ఇవ్వడము. సో వారికి రెండు ఇస్తున్నప్పుడు నాకు ఒకటి ఇస్తే నేను కూడా వెరైటీగా ఉంటుంది, నేను కూడా చేస్తాను కదా అన్నప్పుడు, అంటే మనీ గారి సంగీత అభిమానులు కావచ్చు, సంగీత ప్రపంచాన్ని ఇష్టపడేవారు కావచ్చు, రెస్ట్ ఇన్ పీస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చాలా కమెంట్స్, అంటే ఆయనకు మద్దతుగా పాజిటివ్గా. ఆబ్వియస్లీ అండి, అది యాక్చువల్గా అలాంటి విద్వాంసుడి చేత, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ చేత మనం చేయించుకోలేకపోతే అది మన దురదృష్టం. ఓకే అండి, ఎందుకంటే మీరు మనీ గారిని దగ్గరగా చూసి అదే చెప్తున్నాను, అది అలాంటి వాళ్ళ చేత మ్యూజిక్ చేయించుకోకపోతే మన దురదృష్టం. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెజారిటీ సక్సెస్ వెంటే పరిగెడుతుందండి. అంటే మణిగారు వచ్చినప్పుడు కూడా, మరి ఇప్పుడు ఆయన
వచ్చినప్పుడు అసలు కొంతకాలం పాటు ఇంకెవరు ఆయన చూడని సక్సెస్లు లేవు లేవు. లేవు ఆ, అప్పుడు మరి కోటి గారు ఉధృతంగానే ఉన్నారు, కీరవాణి గారు కీరవాణి ఉన్నారు, గారు ఉన్నారు, కానీ దిగ్గజ సంగీత అన్ని దారులు మహతి స్టూడియో వైపే వెళ్ళేవి అప్పుడు. ఓకే. సో లైఫ్ ఇస్ సైకిల్ అండి. కానీ బట్ హీఈస్ స్టిల్ వెరీ వెరీ యంగ్ అండ్ వెరీ యాక్టివ్గా ఆయన అన్నీ మెయింటైన్ చేస్తారు ఆయన. సో ఆయనతో పని చేయించుకోలేకపోవడం, ఆయన పాటలు కొత్త పాటలు వినలేకపోవడం ఒక మాటలో చెప్పాలంటే మన దురదృష్టం. రీసెంట్గా ఆయన కూడా అన్నారు, ఆచార్య సినిమాకి నేను పని చేసినప్పుడు ఎంత చక్కటి సాంగ్స్, నా కెరియర్ బెస్ట్ సాంగ్స్ కూడా నేను ఆచార్యలో నేను చిరంజీవి గారికి చేశాను. అంటే ప్రీవియస్గా చిరంజీవి గారికి ఎన్నో సినిమాలు చేసినా కూడా ఇప్పుడున్న తరానికి ఈ నేటివిటీకి దగ్గరగా చేశాను అన్నారు ఆయన. అలాంటి వ్యక్తితో నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద హీరోలు మళ్ళీ ఒక ఆలోచన చేసి ఆయనతో వర్క్ చేయించుకోగలిగితే అది వాళ్ళ అదృష్టం అండి, అది ఆయన అదృష్టం కాదు. ఆయనతో పని చేయించుకోవాల్సింది అది. నో డౌట్ అబౌట్ ఇట్, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే కొంతమంది దగ్గర ఇప్పుడు మీరు ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మాస్టర్ ఇస్ అ మాస్టర్ అంతే. సో ఇళయరాజా గారు అంతే, అలాగే మణిశర్మ గారు అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు బిజీగా ఉన్నా కూడా వచ్చి సమయాన్ని కేటాయించి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, మీతో దిగ్గజ సంగీత దర్శకులు కానీ రచయితలతో మీకున్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నో, మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మన స్టార్ ప్రేక్షకులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో మచ్.